ఇప్పుడు మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి చెందింది. సో జగన్మోహన్ రెడ్డి గారిని 29 ఎన్నికల్లో పులివెందుల ఎమ్మెల్యేగా కూడా ఓడిస్తామని కూటమి అధినేతలు ఆల్రెడీ అనేక సందర్భాల్లో సవాల్ విసిరారు. సో ఆ వాతావరణం కనపడుతుందా? వాళ్ళు ఊహించేటువంటిది ఈరోజు పులివెందులలో ఆ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏం జరిగిందంటే మేమందరం కూడా షాక్లకు గురైనాం. ఇటువంటి ప్రక్రియ మొదలవుతుంది, ఇటువంటి పనులు చేస్తారు అని కూడా ఊహకు కూడా అందలేదన్నమాట. అంటే ఏం చేశారు సార్? 1000 మంది పోలీసులు తీసుకొని వచ్చారు. పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ ఏంటంటే చిన్న జెడ్పీటీసీ. పులివెందులో అర్బన్ నెట్వర్క్ అంతా మున్సిపాలిటీ అయిపోయిన తర్వాత పులివెందుల మండలంలో ఓన్లీ 10 పోలింగ్ స్టేషన్స్, అంతా కలిసి 10,000 ఓట్లు ఉన్నటువంటిది ఒక మండలంగా ఫామ్ అయింది. ఆ 10 పోలింగ్ స్టేషన్స్కు 1000 మంది పోలీసులు తీసుకొని వచ్చారు. ఒక డిఐజీ దానికి హెడ్, ఇప్పుడున్నటువంటి ఆయన పేరు కోయ ప్రవీణ్. సో ఆయన కూర్చొని ఆడ 1000 మంది పోలీసులు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కు ఒక 100 మందిని తీసుకొని వచ్చి ఎన్నికల ముందు రోజు రాత్రే బయట నుంచి ఒక్కొక్క 1000 మందిని ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో బయట అవుటర్స్ తీసుకొని వచ్చి పెట్టడం జరిగింది. ఇది పులివెందుల నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఎటువంటి సంబంధం లేదనమాట, పక్కనటువంటి నియోజకవర్గం. అండ్ వాళ్ళు కూడా జమ్మన్బడుగు, కమలాపురం ఇక్కడ నుంచి వాళ్ళు కూడా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఉంటే కదా అక్కడికి దగ్గరికి వచ్చేటువంటి సాహసం కూడా వాళ్ళు చేయలేరు. ఈ 100 మంది పోలీసులు దేనికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడకుండా, ఎవరు మాట్లాడితే నీ మీద కేసు పట్టుకోవడం, తీసుకుని పోవడం, స్టేషన్లో పెట్టడం, జైల్లో పెట్టడం. ఎవరైనా తెలుగుదేశం పార్టీ ఏజెంట్ ఉంటే వాళ్ళ ఇంట్లోకి పోయి ముందు రోజు రాత్రి ఏజెంట్ ఫారాలు తీసుకొని చించేయడం. సో మాకు అర్థం కాలేదనమాట, ఏంది అసలు ఇది ఏం జరిగే లోపలనే ఎన్నికలు జరిగిపోయింది. అంటే పులివెందుల అంటే వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని కంచుకోట అని అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటారు. మరి అలాంటిది 1000 మంది పోలీసులకి పులివెందుల ప్రజలు భయపడ్డారు సార్. ఏం చేస్తారు చెప్పి ఇప్పుడు ఆ ముందు రోజు నుంచి మీరు చూస్తే ఒక వారం రోజుల నుంచి, ఎలక్షన్కి ఒక వారం ముందు నుంచి సురేష్ అని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివ్ కార్యకర్త మీద దాడి చేశారు, కొట్టారు, గాయపరిచారు. గాయపడటం కాదు, విపరీతంగా అతను ఒక కళ్యాణ మండపంలో ఉంటే ఆయన మీద పట్టుకొని 10 మంది రౌడీలు పట్టుకొని కొట్టారు. కొట్టిన తర్వాత మళ్ళా రిటర్న్ మా మీదనే కేసులు పెట్టారు. 10 మంది రౌడీలు. ఎవరు ఈ రౌడీలు? అంతా తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది. వైసీపీ రౌడీలు అంటే మీరేమో తెలుగుదేశం రౌడీలు అంటున్నారు. ఇక్కడ పులివెందుల్లో రౌడీలు అని చెప్పాను కానీ పులివెందుల్లో గట్టిగా నిలబడేటువంటి వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి క్యాడర్ ఉంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి కొంచెం అనదుకినటువంటి కొంతమంది కొత్తగా రౌడీలుగా తయారైనారు అనమాట. ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు బెనిఫిట్స్ కావాలా? ఏం బెనిఫిట్స్ కావాలా? ఫైనాన్షియల్గా బెనిఫిట్లు కావాలా, లేకుండా ఉంటే రాజకీయంగా బెనిఫిట్లు కావాలా? దీనికోసం అడ్డమైనటువంటి యాక్టివిటీస్ చేయడం, ఈ పైనటువంటి నాయకుని ఇంప్రెస్ చేయడం కోసం వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఎవరినో కొట్టడము, కొట్టిన తర్వాత వీళ్ళ మీద కేసులు ఉండవు, ఎవడైతే కొట్టాడో వాళ్ళ మీద కేసులు ఉండవు, ప్లస్ మళ్ళీ రిటర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి సాంప్రదాయం ఒక విచిత్రమైన సాంప్రదాయం లేండి. మీరు పులివెందులు పోయి ఎంక్వైరీ చేస్తే మీకు జరుగుతుంది. ఎక్కడ మనం రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించే ముందు పులివెందుల గురించి ఇంకొక అంశం నేను అడగకపోతే ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి కూడా కాస్త వెల్తిగా ఉంటుంది. వైఎస్ వివేకానంద రెడ్డి గారు, రాజారెడ్డి గారి కుమారుడు, పులివెందుల పులిబిడ్డ, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్, అలాంటి ఆయన ఇంటికి వచ్చి, మళ్ళీ ఆయన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ఆయన ఇంటికి వచ్చి ఆయన మీద కత్తి దించేటువంటి సాహసం బయట వ్యక్తులు ఎవరు చేస్తారని ఈరోజు రాష్ట్ర ప్రజలు చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు కదా సార్. ఈరోజు దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సిబిఐ ఎంక్వైరీలో ఎవరెవరు చేశారు, ఏం కథలో అన్నీ బయటకు వచ్చినాయి. బయటకు వచ్చిన తర్వాత సునీత గారు కూర్చొని మళ్ళీ ఒక పిటిషన్ వేసింది, ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలండి. మీరు చూసింటారు, ఇప్పుడు ఒక 7-8 ఏళ్ళు అయిందా ఆయన చనిపోయి, 7 years అయిపోయిందా? 7 years అయిపోయిందా? 7 years నుంచి వీళ్ళు కోరినటువంటి ఎంక్వైరీ సంస్థను ఎంక్వైరీ చేస్తూ ఉందా? ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి పోలీసులతో అయితే న్యాయం జరగదు, సిట్ అనే వాళ్ళతో న్యాయం జరగదు, సిబిఐతో ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి వాళ్ళు కోరినటువంటి విషయమే కదా. సిబిఐ 7 సంవత్సరాలు పొడవునా ఎంక్వైరీ చేసుకొని కొన్ని వేల మంది సాక్షులను విచారించిన తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఇది మాకు సరిపోదు, ఇంకోటి చేయాలని చెప్పే దాంట్లోనే మీకు అర్థం కావాలా ఎంతవరకు వీళ్ళ చిత్తశుద్ధి ఉంది అనేది. డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేసిన తర్వాత దోషులు ఎవరు వాళ్ళు బయట పెడతారు కదా. మరి దానికి ఎందుకు నీకు అభ్యంతరం ఉండాలా? ఓకే, నువ్వు కోరినటువంటి సంస్థ, నువ్వు చేసేటువంటి వాళ్ళు విచారణ చేశారు, కొన్ని వేల మందిని తీసుకున్నారు,
సరే, విచారణ జరిగేటప్పుడు సిబిఐ అధికారులు కూడా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు బెదిరించారని చెప్పేసి చాలా సందర్భాల్లో విన్నాం. ఎక్కడా లేదు, ఎక్కడే అప్పుడు కానీ. మీరు తెలుగుదేశంలో ఉన్నట్టున్నారు. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిబిఐ వాళ్ళని బెదిరించారనేటువంటిది నేనైతే ఎక్కడ చూడలే. కానీ పేపర్లో, వార్తల్లో చూడలేదు. పేపర్లో ఈరోజు రకరకాలు, ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఉంది, ఈనాడు ఉంది, అవి పేపర్లు అంటారా మీరు? టీవీ5 కానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ, ఈటీవీ కానీ, ఈనాడు పేపర్ కానీ, ఆంధ్రజ్యోతి, మీరు న్యూస్ పేపర్లు అంటారా? మీరు చెప్పండి. ఇప్పుడు ఇటీవల కాలంలో నేను కొన్ని వార్తలు చూస్తాను, మీ ద్వారా నేను అడుగుతున్నా. ఒక ఎంక్వైరీ ఆర్ఎస్ శ్యామల, మా పార్టీ అధికార ప్రతినిధి, ఆమె ఏదో ఆ బస్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదో ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడిన తర్వాత ఆమెను ఇన్వెస్టిగేషన్కు ఆమెకి ఏదో నోటీస్ సర్వ్ చేసుకొని దాని మీద విచారణ చేయాలని పోలీసులు పిలిచారు. విచారణ జరిగింది, పోలీసులకు ఆమెకు మధ్యలో జరిగినటువంటి ఇష్యూ. ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి, ఈనాడు పేపర్ చూడండి, ఏమని వచ్చిందో. ఇప్పుడు ఏదర్ ఆమెన్నా చెప్పాలా, లేకుంటే పోలీసు వాళ్ళన్నా చెప్పాలా? వీళ్ళు ఎట్లా రన్ చేస్తారు ప్యారలల్గా కూర్చొని? ఆమె ఇట్లా చెప్పింది అనేటువంటి మాటలు పోలీసు ఏమన్నా చెప్పారా వీళ్ళకు? అంటే ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు యొక్క వ్యక్తిత్వం ఎట్లుంటుందంటే, వీళ్ళకి కావాల్సినటువంటి ట్రైల్ అంతా మీడియా ట్రైలు, వీళ్ళకి కావాల్సినటువంటి అభిప్రాయాలంతా జనంలోకి తప్పుడుగా తీసుకొని పోయే దాంట్లో వీళ్ళు సఫలీకృతులయ్యారు. ఇప్పుడు 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ఏంటంటే, ఈ మీడియా వీళ్ళకి కావాల్సిన రకంగా ఏ రకంగా కావాలంటే ఆ రకమైనటువంటి కథనాలు వీళ్ళు రాసుకుంటా పోవడం. ఆ తర్వాత ధర్మారెడ్డి గారు ఎంక్వైరీ చేస్తానని చెప్పారు. ధర్మారెడ్డి గారు ఏం చెప్పారు? ఇప్పుడు జేఈఓగా ఉన్నాడు తిరుమలలో. ఈ పరకామణి కేసు కానీ, ఆ లడ్డు కేసు కానీ ఏదైనా జరిగినప్పుడు ఆయన లోపల ఏం చెప్పినాడో, ఏదో ధర్మారెడ్డి చెప్తే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది, లేదా ఆ ఎంక్వైరీ చేసినటువంటి అభిప్రాయాలు ఇది మా ఎంక్వైరీ ఇట్లా చేసిందని చెప్పి వాళ్ళు రివీల్ చేస్తే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది. వీళ్ళు ఎవరూ చెప్పకుండా పత్రికలు లెటర్ రాస్తారండి. మీరేమనుకుంటున్నారు పరకామణి కేసు విషయంలో అసలు ఏం జరిగిందని అనుకుంటున్నారు మీరు? మీరు బ్రహ్మనాయుడు గారు మీరు చెప్పండి, ఏంది పరకామణి కేసు? డబ్బులు, స్వామివారి హుండీ డబ్బులు, స్వామివారి డబ్బులు హుండీలోంచి లెక్కించేటప్పుడు ఒక వ్యక్తి కొన్ని డాలర్లో లేకుంటే ఏదో తీసుకొని పోయేది ఒక సీసీ కెమెరాలో బయటపడింది. సో అతను తీసుకొని పోయి చేశారు అనేదే కదా అభిప్రాయము. సో ఆ కేసులో మ్యాక్సిమం అయితే శిక్ష ఏం పడుతుంది అతనికి? మీకు అంతో ఇంతో లా తెలిసి ఉంటుంది. మీరు ఒక దొంగతనం కేసు, ఆ దొంగతనం కేసులో ఏమి శిక్ష వస్తుంది? 2 సంవత్సరాలు జైలు శిక్ష, అంతే కదా. ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్ ఉన్నారో వాళ్ళు తీసుకున్నటువంటి చర్య, ఆల్మోస్ట్ అతనికి 70 కోట్ల ప్రాపర్టీ టీటీడీకి రాసిచ్చడము, అది గొప్ప కార్యక్రమం కాదంటారా మీరు? ఒక 2 నెలలు ఒక వ్యక్తి లోపలికి పోవడం వల్ల నీకు టీటీడీకి మేలు జరుగుతుందా? ఆ వ్యక్తి ఏ రకంగా సంపాదించాడో ఏం కథను, అనుకున్నటువంటి ఆస్తులన్నీ కూడా టీటీడీకి రాపించడము గొప్ప కార్యక్రమం అంటారా? అంటే ఏం జరిగింది అనేది విచారం చేయాలి. ఎంత తీసుకెళ్ళాడు, ఎంత జరిగింది, అతని దగ్గర ఏమున్నాయో అన్ని ఆస్తులు ఆ రోజు కూర్చొని ఏమి ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నీ కూడా తప్పు ఒప్పుకొని నన్ను క్షమించండి, నేను రియల్ ఎస్టేట్ చేసినా, నాకు వేరే వ్యాపారాలు అన్నీ ఉన్నాయి, అన్ని వ్యాపారాలు నేను సంపాదించినంతా కూడా నేను తప్పు చేసినా కాబట్టి ఆ భగవంతుడు నేను ఇచ్చుకుంటున్నాను, నన్ను ఇంతటితో నన్ను వదిలిపెట్టండి అని చెప్తే పెద్ద మనసుగా ఇప్పుడు వదిలిపెట్టేటప్పుడు అతను రాసిస్తా అని చెప్పాడు. ఒకవేళ అతని మీద కేసు పెట్టారనుకో, ₹1 ఆదాయం టీటీడీకి రాదు, నీకు రికవర్ చేస్తాను కానీ మహా అయితే ఏం రికవర్ చేస్తారు నీకు ఆయన దగ్గర నుంచి? సంవత్సరాల తరబడి కేసు నడుస్తూ ఉంటుంది. దానివల్ల నీకు ఎటువంటిది లాభం లేదు. సత్వరం కూర్చొని అంత పెద్ద ఆస్తులు కూర్చొని టీటీడీకి నీకు అప్పచెప్పడము గొప్ప కార్యక్రమం అంటారా? లేకుంటే దాంట్లో కేసు పెట్టి ఆ కేసులో తీసుకొని పోయి ఒక కొండనంతా ఒక ఎలకను తీసుకొని పోయి ఒక 4 రోజులు జైల్లో పెట్టడం గొప్ప కార్యక్రమం అంటారా? నేను ఒక మామూలు వ్యక్తిగా నేను అడుగుతాండా, ఏది మంచి కార్యక్రమం? ఆ రోజు తీసుకునేటువంటిది వెదర్ ఇట్ ఈస్ లీగల్ ఆర్ నాట్ లీగల్, ఐఎమ్ నాట్ నా కాన్షియస్ ఒకటి మంచి చేశారా చెడ్డ చేశారంటే మంచి చేశారని నేను చెప్తా. ఇప్పుడు 1 సంవత్సరం అతను లోపల పెట్టిన దానివల్ల ప్రపంచం అంతా మారుతుందా? అలాంటి వాళ్ళు చాలా మంది లేదు. అతను పట్టుకొని అయ్యా నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి, నా ఆస్తులన్నీ కూడా ఉన్నాయి, తీసుకోండి, నా ఆస్తులంతా తీసుకొని నన్ను క్షమించండి అని చెప్పా అన్నప్పుడు క్షమించేసి పంపించినారు. కోర్టులో వేస్తే కూడా నీకు 1 year శిక్ష చెప్తే నీకేమన్నా దానివల్ల ఏమన్నా ఒరుగుతుందా అంటున్నా నేను. అయిపోయిన తర్వాత ఎవరైతే ఆ ఆస్తులన్నీ సరెండర్ చేశారు, అతనికి ఏమైనా హాని కలిగితే ఎవరైనా రెస్పాన్సిబుల్, అతను ఏదైనా
ఇల్లీగల్గా అతని దగ్గర నుంచి రాయించుకున్నారు కాబట్టి అతను చంపారంటే అర్థం ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి ఒక ఇన్స్పెక్టరు ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోతే దాన్ని కూర్చొని రకరకాలుగా పేపర్లో మర్డరు ఇది అది అని రాయడము ఎంతవరకు సమంజసము అని అడుగుతున్నా నేను. ఆయన పేరేం పేరు సిఐ గారు సిఐ గారు సతీష్ కుమార్ ఆయన పేరు. సతీష్